హాయ్ అండి, వెల్కమ్ టు వల్లి టైలరింగ్ వాల్. ఈరోజు మనం బోట్ నెక్ డైమండ్ మోడల్ ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో వీడియోలో నేర్చుకుందాం. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కటింగ్ వీడియోలోకి వెళ్దాం. బోట్ నెక్ కటింగ్ చేయడానికి నేను మీటర్ క్లాత్ తీసుకున్నానండి. ఎల్బో హ్యాండ్స్ కటింగ్ కోసం మీటర్ క్లాత్ ఉండాలి. దీన్ని డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను. ఈ విధంగా ఇలా క్లోజ్గా ఉన్నది ఫోల్డింగ్ మన వైపు వచ్చే విధంగా, ఓపెన్గా ఉన్నది ఆపోజిట్ వైపు వచ్చే విధంగా ఉండేలా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నాక ఇప్పుడు ఈ చివరి వైపు స్కేల్తో ఒక పావించు ఖర్చు కోసం లైన్ డ్రా చేసుకోవాలి. ఇది నడుము పట్టి అతకడానికండి. ఇప్పుడు ఈ గీత పై వైపు నుంచి జాకెట్ పొడవు ఎంత ఉన్నది మార్క్ చేసుకోవాలి. జాకెట్ పొడవు వచ్చేసి 14.5 ఇంచులు. హాఫ్ ఇంచ్ పైన ఖర్చు కోసం 15 ఇంచులు నేను టోటల్ పొడవు పెడుతున్నానండి. గీత పై వైపు నుంచే పెట్టుకోవాలి. ఇలా 15 ఇంచులు జాకెట్ పొడవు. అదేవిధంగా ఈ చివరి వైపు కూడా జాకెట్ పొడవు 15 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఈ రెండు మార్కింగ్స్ కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పొడవు వచ్చింది కదా, లూజ్ ఎంత ఉన్నది చూసుకోవాలి. లూజ్ వచ్చేసి టోటల్ ఖర్చుతో సహా నాకు 12 ఇంచులండి. ఇదే 12 ఇంచులు నేను మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ అదే 12 ఇంచులు కొంచెం పై వైపున క్రాస్ రాకుండా ఉండడం కోసం మరలా ఒక మార్కింగ్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. జాకెట్ యొక్క పొడవు లూజు మార్క్ చేసాం కదా. ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేసుకుందాం. బోట్ నెక్ కోసం షోల్డర్ నార్మల్ బ్లౌజ్లా కాకుండా ఎక్కువ ఉంటుందండి. నేను 7.5 పెడుతున్నాను. 7.5 ఇంచులు పెట్టానండి. ఇదే 7.5 ఇంచులు చంక డౌన్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. బోట్ నెక్కి, కాలర్ నెక్కి, హాల్టర్ నెక్కి షోల్డర్ ఎంత ఉన్నదో చంక డౌన్ కూడా అంతే పెట్టుకోవాలండి. ఇదే 7.5 ఇక్కడ కూడా ఉన్నదే చెక్ చేసుకుని కరెక్ట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకోవడం వల్ల క్రాస్ రాకుండా ఉంటుంది. చంక డౌన్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో 1.5 ఇంచులు ఉండే విధంగా మార్కింగ్ చేసుకొని చంక రౌండ్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మెజర్మెంట్ మధ్యలో నెక్ విడ్త్ డ్రా చేద్దాం. నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచులు. 4 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. నెక్ డౌన్ కూడా 4 ఇంచులండి. 4 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ నెక్ బాక్స్ షేప్లో డ్రా చేసుకుని రౌండ్ చేసుకోవాలండి. ఇదే 4 ఇంచులు ఇలా బాక్స్ షేప్ ఇవ్వాలి. ఇక్కడ రౌండ్గా రావడం కోసం 1 లేదా 1.5 ఇంచులు పెట్టుకొని రౌండ్ డ్రా చేయాలండి. నేను 1 ఇంచ్ పెడుతున్నాను. 1 ఇంచ్ సరిపోతుంది. ఇంకా పైకి కావాలంటే మీరు 1.5 ఇంచ్ పెట్టుకోండి. నేను 1 ఇంచ్ పెట్టి రౌండ్గా డ్రా చేశాను. ఈ విధంగా నెక్ అయిన తర్వాత ఈ షోల్డర్ దగ్గర చంక వైపున 1/2 ఇంచు తగ్గించుకోవాలి. ఇలా తగ్గించి కట్ చేసుకోవడం వల్ల చంకలో పైన షోల్డర్ దగ్గర ఫోల్డింగ్ పడకుండా ముడతలు రాకుండా ఉంటుంది. ఇప్పుడు డైమండ్ షేప్ కోసం ఈ నెక్ రౌండ్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ 1 ఇంచు కిందకి డౌన్ మార్కింగ్ చేయాలి. 1 ఇంచు మార్కింగ్ చేయాలి. కింద వైపు నుంచి 4 లేదా 5 ఇంచులు మీ ఇష్టం అండి. నేను ఒక 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. డైమండ్ పెద్దగా రావాలి అంటే ఇంకా 4 ఇంచులు 3 ఇంచుల దగ్గర కూడా చేసుకోవచ్చండి. నాకు మీడియంగా సరిపోతుంది. ఇక మధ్యలో ఉన్నది 5 ఇంచులు వస్తుందండి. ఈ 5 ఇంచులు వచ్చింది కదా, ఈ 5 ఇంచుల్లో సగానికి మార్క్ చేసుకోండి. 2.5 ఇంచులు డైమండ్ షేప్ కోసం మిడిల్లో మార్క్ చేసాం కదా. ఇప్పుడు ఆ మిడిల్లో మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచులు మార్క్ చేసుకొని స్కేల్తో డైమండ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల
ఎక్కువ తక్కువ రాకుండా డైమండ్ షేప్ కరెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా స్కేల్తో డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలి. డైమండ్ని ఇప్పుడు మనం కట్ చేయము, బక్రం క్లాత్ మీద కట్ చేసుకుని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నేను వీడియోలో చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మధ్య మధ్యలో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తూ ఉంటాను. అవి మిస్ అవ్వకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో నేను సైడ్ జాయింట్లు ఈజీగా ఎలా వేసుకోవాలో, టైటు లూజు రాకుండా కొత్త వారి కోసం ఈజీ పద్ధతిలో కరెక్ట్ ఫిట్టింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ విధంగా డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇంతేనండి. మనం ఇది బక్రం క్లాత్ మీద కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం. క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పెట్టుకోవాలండి. క్రాస్ కటింగ్ రాదు బోట్ నెక్కి, స్ట్రైట్ కటింగే. ఇది చివరి వైపు నాకు ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో అటువైపు నాకు క్లాత్ని జరిపి యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నది అలా లైన్ డ్రా చేసుకోవాలి. మనం నెక్ కావాలంటే అలానే ఉంచేసుకోవచ్చండి. 4 ఇంచెస్ పెట్టాం కదా బ్యాక్ నెక్. నేను ఒక 1/2 ఇంచు పెంచుతున్నానండి. ఇప్పుడు కింద వైపున ఒక 2 ఇంచెస్ ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా క్లాత్ని తీసివేయాలండి. తీసివేసిన తర్వాత మనం చంక దగ్గర, నెక్ దగ్గర మార్పు చేసుకుంటే సరిపోతుంది. చంక దగ్గర ఇలా డ్రా చేసుకుని మధ్యలో లోతు తీసుకోవాలి. బ్యాక్ నెక్ చంక ఎలా ఉన్నదో అలా ఉంది కదా, అక్కడే కొంచెం లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలానే ఉంచి కిందకి మాత్రం డౌన్ చేసుకుందామండి. 4.5 ఇంచులు కిందన 1.5 ఇంచులు పైకి మార్కింగ్ చేశాను. ఉక్సులు కాజాల పట్టి పొడవు రాకుండా. ఇప్పుడు చెస్ట్ పొడవు ఎంత ఉన్నది చెక్ చేసుకోవాలి. చెస్ట్ పొడవు ఈ విధంగా పైన షోల్డర్ ఉంది కదా, అక్కడ ఖర్చు దగ్గర నుంచి ఇలా పట్టుకొని క్లాత్ సాగకుండా జస్ట్ ఇలా చూసుకోండి. కింద క్రాస్ బెల్ట్ జాయింట్ చేసాం కదా, అక్కడ వరకు 13.5 ఇంచులు వచ్చిందండి చెస్ట్ పొడవు. అదే 13.5 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఈ చివరి వైపు 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని ఇలా కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి. నెక్ మనం 4 ఇంచులు పెట్టాం కదా, ఇప్పుడు 4.5 ఇంచులకి లైన్ డ్రా చేశానండి. ఇదే 4.5 ఇంచులకి మనం కిందకి డౌన్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ అలానే ఉంచి కిందకి డౌన్ చేసుకుంటే 1/2 ఇంచు ఫ్రంట్ పార్ట్ కొంచెం కిందకి దిగుతుంది, సరిపోతుందండి. యాజ్ ఇట్ ఈస్ ఇదే విధంగా మనం కటింగ్ చేసుకోవాలి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు దయచేసి లైక్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని చూస్తున్న వాళ్ళలో చాలామంది లైక్ చేయకుండా చూసి వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువండి. ఇంకా చూసేవాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఆల్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఇలా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని చివరి వైపు ఎడ్జ్ సమానంగా ఉండేందుకు క్రాస్ లేకుండా కరెక్ట్గా లైన్ డ్రా చేసుకుని సమానంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత చివరి వైపు 1 ఇంచ్ మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఇది నేను హెమ్మింగ్ కోసం. నార్మల్గా పైపింగ్ చేసుకుంటే ఈ 1 ఇంచ్ అవసరం లేదండి, 1/2 ఇంచ్ సరిపోతుంది. నేను హెమ్మింగ్ కోసం పెట్టాను. ఇప్పుడు నేను 10.5 ఇంచులు హ్యాండ్ పొడవు డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు. పెద్ద జాకెట్ అయితే 3.5 ఇంచులు డౌన్ మార్క్ చేసుకోవాలండి హ్యాండ్కి. చిన్న జాకెట్ అయితే 3 ఇంచులు చేసుకుంటే సరిపోతుంది. నేను కుట్టబోయేది పెద్ద జాకెట్.
ఈ హ్యాండ్ చివరి లూజ్ ఎంత ఉన్నది మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ చివరి లూజ్ ఇలా చూసుకోండి. మనం టేప్తో కొలుచుకున్నా సరిపోతుంది. 2 రకాలుగా చూసుకోవచ్చండి. ఇది ఈ చివరిని ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మిడిల్లో కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా చూసుకోవచ్చు, టేప్తో కూడా చూసుకోవచ్చండి. మీరు 10.5 ఇంచుల పొడవు చివరి లూజు, తర్వాత మిడిల్ లూజ్కి 1 ఇంచ్ కలుపుకుంటే సరిపోద్దండి. హ్యాండ్ డౌన్ దగ్గరికి చివరి లూజు మిడిల్ లూజు వచ్చేసింది కదా. మిడిల్ లూజ్కి 1 ఇంచ్ కలుపుకుని ఈ డౌన్ మార్కింగ్ దగ్గర పెట్టుకోవాలి. కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. డైరెక్ట్ ఆది జాకెట్తో హ్యాండ్తో కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 1 ఇంచ్ స్ట్రైట్గా డ్రా చేసి అక్కడి నుంచి ఇలా డౌన్ చేసుకుంటూ మార్కింగ్ కలుపుకోవాలండి. ఇక్కడి నుంచి మనకి పీసెస్ పడుతుంది. ఇప్పుడు 1.5 ఇంచ్ ఖర్చు కోసం చంక ముక్క యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ముక్క యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత సపరేట్ చేసుకొని మిడిల్లో ఒక కట్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ రెడీ అయినాయి కదా. ఇప్పుడు క్రాస్ బెల్ట్ పొడవు ఎంత ఉన్నది చెక్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ పొడవు వచ్చేసి ఆది జాకెట్తో ఇలా కొలుచుకోవాలండి. కొలుచుకొని 10 ఇంచెస్ ఉంది. ఇప్పుడు ఈ చివరి వైపు ఒక 1/2 ఇంచు ఖర్చు ఫోల్డింగ్ చేస్తాం కదా క్రాస్ బెల్ట్, అందుకోసం మార్కింగ్ చేసుకోవాలి. ఈ చివర 3 ఇంచులు, ఈ చివర 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకొని లైన్ డ్రా చేసుకొని డ్రా చేసిన విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హుక్స్లు కాజాలు పట్టి పొడవుగానే వస్తుందండి. బోట్ నెక్ కదా, బోట్ నెక్ కోసం హుక్స్లు కాజాలు పట్టి కట్ చేసుకున్నాం. ఇప్పుడు నడుం పట్టి బ్యాక్ పార్ట్ తీసుకొని నడుం పట్టి ఎంత అవసరమో చెక్ చేసుకోండి, సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రానే ఉంది. ఇది డబుల్ ఫోల్డ్ మీద ఉందండి క్లాత్. దీన్ని నడుం పట్టి కోసం కట్ చేసుకున్నాం. దీనికి కూర లేదు కదా, చివర మనం ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలి. ఇప్పుడు మెడపట్టి ఎతకడానికి క్రాస్ పీస్ని తీసుకుందాం. ఉన్న క్లాత్లోనే అడ్జస్ట్ చేసుకొని మెడపట్టి కోసం క్రాస్ పీసెస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ మొత్తం పూర్తయిందండి. ఇప్పుడు కట్ చేసిన లైనింగ్ పార్ట్స్ని మెయిన్ ఫ్యాబ్రిక్పై ఇలా వేసి కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక బక్రం క్లాత్ని తీసుకుని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. దీని మీద మనం డైమండ్ షేప్ వచ్చే విధంగా మధ్యలో 5 ఇంచెస్ పెట్టాం కదా లైనింగ్ మీద, అదే 5 ఇంచెస్ కరెక్ట్గా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకుని మధ్యలో 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఇది మధ్యలో 2.5 మిడిల్ మార్కింగ్ దగ్గర ఉంది కదా, అక్కడి నుంచి మళ్ళీ 2 ఇంచులు ఇలా సైడ్కి మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు డైమండ్ షేప్ వచ్చే విధంగా ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ స్కేల్తో ఇలా డ్రా చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నాం కదా. ఇప్పుడు చుట్టూ ఒక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్స్ట్రా మీ ఇష్టం, కొంచెం ఖర్చు ఉండే విధంగా క్లాత్ని ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచు ఉంచుకునే విధంగా కట్ చేసుకొని సరిపోతుంది. కొత్త వారి కోసం చెప్తున్నానండి. నార్మల్గా కొద్దిగా క్లాత్ ఉంచుకొని కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను కుట్టబోయే జాకెట్ లోపల కూడా ఖర్చు ఏమీ కనబడదండి. బక్రం క్లాత్ పెట్టడం వల్ల డైమండ్ ఫిట్గా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా బక్రం క్లాత్ని చుట్టూ కట్ చేసుకుని డైమండ్ షేప్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్పై పై వైపున ఇలా వేసుకోండి. పై వైపునండి, పై వైపునే వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ డైమండ్ని సెట్ చేసుకోవాలి. బక్రం క్లాత్తో చేసిన డైమండ్ని ఇలా మిడిల్లో కరెక్ట్గా వచ్చేలా చూసుకోండి. పైన 1 ఇంచ్ వదిలేయండి. ఇలా 1 ఇంచ్ వదిలేసి కిందకి మిడిల్లో డైమండ్ షేప్ ఉన్న క్లాత్ బక్రాన్ని ఇలా కరెక్ట్గా వచ్చేలా పెట్టుకోండి. కదలకుండా పిన్స్ పెట్టుకోండి.
మనం ఇది లోపలికి తిప్పుతాం కాబట్టి లైనింగ్ని పైవైపున పెట్టామండి. పైవైపున స్టిచ్ చేసుకుని బక్రంతో సహా లోనికి తిప్పుకోవాలి. ఇప్పుడు కదలకుండా చుట్టూ పిన్స్ పెట్టుకొని సెట్ చేసుకోండి. ఈ విధంగా కార్నర్స్లో సూది దించి జాగ్రత్తగా బకరం చివరి వైపు కుట్టు పడే విధంగా స్టిచ్ చేసుకోండి. కార్నర్స్లో నీటి ఫినిషింగ్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల డైమండ్ షేప్ కరెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా అయిన తర్వాత జాగ్రత్తగా పక్కకు లాపి దారాన్ని కట్ చేసుకోవాలి. పిన్స్ని రిమూవ్ చేసి మనం మధ్యలో క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా క్లాత్ని ఇలా పై వైపునకు లేపి మధ్యలో హోల్ వచ్చే విధంగా డబల్ క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుని ఒక పావించు చుట్టూ క్లాత్ ఉండే విధంగా జాగ్రత్తగా కట్ చేసుకోండి. మనకి కార్నర్స్లో కట్స్ పెట్టుకునేందుకు వీలుగా క్లాత్ ఉంచుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ ఉంచుకున్న షేప్ సరిగా తిరగదు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కార్నర్స్లో కట్స్ పెట్టుకోవాలి. కుట్టు కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకొని ఇప్పుడు లైనింగ్ని ఇలా బకరంతో సహా లోపలికి ఇలా టర్న్ చేయండి. ఈ విధంగా పూర్తిగా టర్న్ చేసి లైనింగ్ లోపల వైపునకు నీట్గా సర్దుకుని ఫింగర్తో ఇలా ఫినిషింగ్ వచ్చే విధంగా రఫ్ చేసుకోండి. డైమండ్ షేప్ని రఫ్ చేసుకొని ఈ చివరగా నీట్గా ఒక కుట్టు వేసుకుంటూ రండి. ఫింగర్స్తో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి. లైనింగ్ బయటికి రాకుండా ఫింగర్స్తో రఫ్ చేసుకోండి. కుట్టు కూడా చాలా చివరి వైపు వచ్చే విధంగా నీటి ఫినిషింగ్ ఉండే విధంగా కార్నర్స్లో ఇలా సూది దించి పాదం మరలా తిప్పుకొని జాగ్రత్తగా డైమండ్ షేప్ చుట్టూ స్టిచ్ వేసుకోండి. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకొని దారాన్ని బయటికి తీసి కట్ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ అయింది కదా. ఇప్పుడు చుట్టూ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత నడుం పట్టీని బ్యాక్ పార్ట్కి జాయిన్ చేయాలి. నడుం పట్టి 2 పీసెస్ తీసుకున్నాం కదా, దాన్ని జాయిన్ చేసుకుని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకుని నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే నడుం పట్టి జాయిన్ చేసుకుంటామో అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను కొత్త వారి కోసం. డాట్స్ కోసం ఇక్కడ 2 ఇంచెస్ మనం ఖర్చు కోసం ఉంచుకుంటాం కదా, ఈ సైడ్ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇదంతా మనం ఖర్చు కోసం. అది వదిలేసి అక్కడి నుంచి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోండి, మడత పెట్టండి ఇలా. ఇప్పుడు మిడిల్లో ఇలా పట్టుకొని మార్క్ చేసుకోండి, అటువైపు ఇంకా ఇటువైపు. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 డాట్స్ దగ్గర మనం ఒక 4 ఇంచెస్ హైట్ ఉండే విధంగా డాట్స్ వేసుకోవాలి. బ్యాక్ టక్స్ అంటాం కదా, అవి వేసుకోవాలి. ఈ విధంగా పట్టుకొని 1/2 ఇంచ్ ఖర్చు ఉండే విధంగా స్టార్ట్ చేసి 4 ఇంచెస్ ఉండే విధంగా పొడవు ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. అదేవిధంగా ఇటువైపు కూడా డాట్ వేసుకోవాలి.
ఇప్పుడు నెక్కి మనం క్రాస్ పీసెస్ తీసాం కదా, వాటిని అటాచ్ చేసుకుని కుట్టుకోవాలి. క్రాస్ పీసెస్ని ఏ విధంగా కలుపుకోవాలో చూపిస్తాను. దీన్ని ఇలా ప్లస్ గుర్తులాగా ఒకదాని మీద ఒకటి వేసి ఈ పై కార్నర్ నుంచి ఈ కింది కార్నర్ వైపునకు క్రాస్గా కుట్టుకోవాలండి. ఈ విధంగా కుట్టుకున్నట్లయితే నీట్గా వస్తుంది. ఇలా కుట్టుకున్న తర్వాత కొంచెం క్లాత్ నుంచి కట్ చేసేయాలి. ఇలా చేయడం వల్ల ఖర్చు పెద్దగా ఉండదండి, ఎత్తుగా రాదు, నీట్గా వస్తుంది. పైపింగ్ చేసుకున్నప్పుడు కూడా ఇదే విధంగా కుట్టుకోండి నీట్ ఫినిషింగ్ కోసం. ఇప్పుడు వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలి. ఈ మెడపట్టిని నార్మల్ బ్లౌజులకి హెమ్మింగ్ కోసం కుట్టుకుంటాం కదా, ఆ విధంగా అతుక్కోకూడదండి. ఇక్కడ వరకు అదే విధంగా స్టిచ్ చేసుకుని ఇప్పుడు హెమ్మింగ్ అవసరం లేకుండా పట్టీ విధంగా వేసుకోవాలి బోట్ నెక్కి. అదే లుక్ బాగుంటుంది. చూపిస్తాను. ఇది గమ్మున రౌండ్ తిరగదండి, కట్స్ పెట్టుకోవాలి. ఖర్చు దగ్గర కట్స్ పెట్టాలి, అతికిన క్లాత్ చివర కూడా కట్స్ పెట్టుకుంటేనే తిరుగుతుందండి బోట్ నెక్ దగ్గర. ఇప్పుడు ఈ విధంగా కుట్టాం కదా, లోపల ఖర్చు దగ్గర కార్నర్స్లో కట్స్ పెట్టుకొని పూర్తిగా టర్న్ చేయాలండి. మనం హెమ్మింగ్ ఏమీ చేయవలసిన అవసరం లేదు, పూర్తిగా టర్న్ చేసేయచ్చు. ఈ విధంగా టర్న్ చేసినప్పుడు మధ్య మధ్యలో కుట్టుకోవడానికి ఇబ్బందిగా వస్తుంది బోట్ నెక్కి. అప్పుడు మనం తిరగవేసిన క్లాత్ని కూడా మనం కట్స్ పెట్టుకుంటే నీట్గా వచ్చేస్తుందండి. ఈ విధంగా చివరకంట ఒక కుట్టు వేసుకోండి. చూసారుగా, ఇదిగో ఇలా కట్స్ పెట్టుకోవాలి కార్నర్స్లో అతికిన క్లాత్ చివర. అప్పుడు కూడా 2 సార్లు పెట్టుకుంటే కట్స్ ఈజీగా తిరుగుతుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. చివరి వైపు ఒక కుట్టు వేసుకున్న తర్వాత మరలా కొంచెం గ్యాప్ ఇచ్చి పక్కనే ఇంకొక కుట్టు వేసుకోవాలండి, అది లేవకుండా. ఇటువైపు బ్యాక్ సైడ్ తిప్పి నేను కుడుతున్నాను. మధ్య మధ్యలో కట్స్ పెట్టుకున్నానండి. ఈ కట్స్ పెట్టుకోవడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు, ఆల్రెడీ మనం ఫోల్డ్ చేసి కుడతాం కదా చివర, ఇంకేమీ అవ్వదండి, క్లాత్ నీట్గానే ఉంటుంది. హెమ్మింగ్ అవసరం లేకుండా మనం డబుల్ స్టిచ్ వేసేసుకున్నాం. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్ని ఇలా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్పై వేసి చుట్టూ అటాచ్ చేసుకుంటూ జాయింట్ చేసుకుని కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నాం కదా, 2 పార్ట్స్ని ఈ విధంగా రెడీ చేసుకుని ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం. ఇక్కడి నుంచి 2.5 ఇంచులు మార్క్ చేసుకోండి. ఆ 2.5 ఇంచులు డాట్ దగ్గర నుంచి మరలా 2.75 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత పొడవు వచ్చేసి 2.5, చెస్ట్ బాగా ఎక్కువగా ఉంటే 3 ఇంచులు పెట్టుకోవచ్చండి నిలబడడం కోసం. మ్యాక్సిమం 2.5 సరిపోతుంది. ఈ విధంగా డ్రా చేసుకున్నాం. ఇప్పుడు ఉక్సులు కాజాల పట్టీ దగ్గర మాత్రం కొంచెం డిఫరెంట్గా వేసుకోవాలి బోట్ నెక్కి. ఉక్సులు పట్టీ కాజాల పట్టీ పొడవుగా వస్తుంది కదా, అందుకోసం నార్మల్ జాకెట్లా కాకుండా దీన్ని తిన్నగా ఒక లైన్ డ్రా చేసుకోండి. మీకు ఐడియా కోసం చెప్తున్నాను ఇది. ఇక్కడి నుంచి 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా చేసుకొని అక్కడి నుంచి ఒక 3 ఇంచులు మార్క్ చేసుకుని సరిపోతుంది. అర్థమైంది కదా. దీనికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఐడియా కోసం దానికి పైకి 1 ఇంచ్ డ్రా చేసుకుని మార్క్ చేసుకోండి. నార్మల్ జాకెట్లా కాకుండా ఈ విధంగా చేసుకుంటే నీట్గా వస్తుందండి. నార్మల్ జాకెట్ అయితే ఉక్సులు పట్టీని ఆఫ్ చేసి మనం మార్కింగ్ చేసుకుంటాం కదా, అలా చేసుకోకూడదు. ఇది పట్టీ ఎక్కువగా ఉంది కదా, ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు చంక దగ్గర నుంచి రౌండ్ తిరిగే చోట ఇలా పట్టుకొని ఈ ఫ్రంట్ డాట్ వేసాం కదా, అక్కడికి ఇలా క్రాస్గా పట్టుకోండి. అక్కడి నుంచి ఒక 4 ఇంచులు పెడతాం నార్మల్గా అయితే, దీనికి మాత్రం 3.5 ఇంచులే పెట్టండి. ఎందుకంటే చంక డౌన్ బాగా కిందకి పెట్టాం కదా 7.5, అందుకని ఈ లైను 3.5 ఇంచులు సరిపోతుంది. మీకు అర్థమైంది కదా. లేకపోతే ఇంకొక పార్ట్ మీద మీకు వివరంగా చూపిస్తాను. ఈ డాట్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకోండి. అక్కడి నుంచి 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే, ఇక్కడ చంక డౌన్ దగ్గర నుంచి 4 ఇంచెస్ పెడతాం కదా, ఇది 3.5 ఇంచెస్ పెట్టండి.
ఈ చంక డౌన్ కిందకు వస్తుంది కాబట్టి బోట్ నెక్కి మనం ఈ మార్కింగ్ తక్కువే పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే బోట్ నెక్ షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. లేకపోతే కిందకి వాలిపోయినట్టు వచ్చేస్తుంది. నార్మల్ బ్లౌజులు కుట్టినట్టు కుట్టేస్తే ఫ్రంట్ పార్ట్ లుక్ అంత బాగోదండి, కిందకి పడిపోయినట్టుగా అనిపిస్తుంది. ఈ విధంగా కుట్టుకోండి. ఇలా ఫ్రంట్ పార్ట్ డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. మెజర్మెంట్స్ కరెక్ట్గా చూసుకుని వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఫ్రంట్ పార్ట్ బాగా సెట్ అయిందంటే ఆటోమేటిక్గా బ్లౌజ్ అంతా బాగా కుదురుతుంది. ఈ విధంగా సెకండ్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసుకుందాం. క్రాస్ బెల్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. దీన్ని ఈ విధంగా పెట్టుకుని కిందన ఒక క్లాత్ పైన ఒక క్లాత్ క్రాస్ బెల్ట్ ఇలా పెట్టుకుని ఈ విధంగా బాడీ పార్ట్ మధ్యలో పెట్టుకుని జాయిన్ చేసుకోవాలండి. ఈ విధంగా జాయిన్ చేసుకోవడం వల్ల ఖర్చు పైకి కనబడదు. ఇంకా లోడింగ్ చేయవలసిన అవసరం కూడా లేదండి. చాలామంది లోడింగ్ చేసి లాగుతుంటారు లోపల నుంచి. అలా ఏమీ అవసరం లేదు. అలా కుట్టడం రాని వారు ఇలా కుట్టుకోండి. ఖర్చు కనబడదు, లోడింగ్ అవసరం లేదు. ఇలా పైన క్లాత్ కింద క్లాత్ కిందకి లాగి రఫ్ చేసుకుని పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకున్నప్పుడు కూడా ఇలా చేతులతో రఫ్ చేసుకుని క్లాత్ని ఇలా కిందకి లాగండి. లైనింగ్ క్లాత్ని ఇలా పై క్లాత్ని ఇలా కిందకి లాగి స్టిచ్ చేసుకుంటే బోటిక్ స్టైల్లో వచ్చే ఫినిషింగ్ వస్తుందండి. నీట్గా చివరి వైపు కుట్టు వేసుకుని సమానంగా కట్ చేసుకోండి. ఇప్పుడు చివరి వైపు ఆల్రెడీ మనం ఒక 1/2 ఇంచు ఫోల్డింగ్ కోసం కటింగ్ చేసేటప్పుడు క్రాస్ బెల్ట్కి ఉంచాం కదా, క్రాస్ బెల్ట్ చివరి వైపు 1/2 ఇంచు ఉంచి కట్ చేసామండి ఫోల్డింగ్ కోసం. అదే 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసేసుకోండి సరిపోతుంది. ఈ ఫోల్డ్ చేసుకున్నప్పుడు కూడా నీట్గా చేసుకుని కుట్టు ఒకే విధంగా స్టార్టింగ్లో ఎలా అయితే ఉందో ఎండింగ్లో కూడా అలా కుట్టుకోవాలండి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ పూర్తయింది. ఈ విధంగా 2 పార్ట్స్ క్రాస్ బెల్ట్లో జాయిన్ చేసుకుని ఉక్సులు కాజాల పట్టీని మనం నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తామో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. కాకపోతే ఇది కొంచెం పొడవుగా ఉంటాయండి అంతే. ఈ విధంగా అయిన తర్వాత నెక్కి మనం క్రాస్ పీస్ని మెడపట్టీకి కుట్టుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే కుట్టుకున్నామో అదే విధంగా ఈ ఫ్రంట్ పార్ట్కి కూడా క్రాస్ పీస్ని తీసుకుని ఇలా ఒక పక్క చిన్నగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోండి. నాకు లైనింగ్ క్లాత్ సరిపోలేదండి, అందుకని మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కాటన్ క్లాతే కాబట్టి నేను ఆ క్లాత్నే స్టిచ్ చేసేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. రెండవ పార్ట్ నేను చూపించట్లేదండి, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని. ఇలా కట్స్ పెట్టుకొని పూర్తిగా టర్న్ చేసుకోవాలండి. ఈ టర్న్ చేసుకునేటప్పుడు మీకు రౌండ్ తిరగకపోతే పై క్లాత్ కూడా కట్స్ పెట్టుకుని ఇలా కట్స్ పెట్టుకోండి. ఇప్పుడు పూర్తిగా టర్న్ చేసుకొని చివరి వైపు ఒక కుట్టు వేసుకోండి. నార్మల్ జాకెట్లా కుట్టుకుంటే లుక్ బాగోదండి, ఇది హెమ్మింగ్ చేసుకునేలాగా బాగోదు. ఇలా చేసుకుంటేనే బోట్ నెక్కి ఫినిషింగ్ బాగుంటుంది. ఇప్పుడు దీనికి హెమ్మింగ్ చేసుకోవచ్చు, స్టిచ్ చేసుకోవచ్చు, కానీ పట్టీ మాత్రం ఈ విధంగా అతుక్కోండి. ఫోల్డింగ్ పూర్తిగా చేసేసుకోవాలి దీనికి. ఇదే విధంగా రెండవ పార్ట్కి కూడా నెక్ ఈ విధంగా జాయిన్ చేసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్స్తో షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు సమానంగా పట్టుకొని కలిపి స్టార్ట్ చేసుకోవాలండి. నెక్ దగ్గరే స్టార్ట్ చేయాలి ఎప్పుడు కూడా. షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు ఎడ్జెస్ సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి, రఫ్ చేసుకోవాలి. అదేవిధంగా రెండో పార్ట్ కూడా ఇలా షోల్డర్ జాయిన్ చేసుకుని టర్న్ చేసి మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకుని రఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు షోల్డర్లు అటాచ్ అయిపోయినాయి కదా, హ్యాండ్స్ రెడీ చేసుకుందాం. ఇవి ఎల్బో హ్యాండ్స్ అండి. మనకి చివర ఖర్చు కోసం ముక్క తక్కువ వచ్చింది కదా, చంక ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఈ చంక ముక్కలు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్కి విడిగాను, లైనింగ్ క్లాత్కి విడిగాను దేనికి దానికి సెపరేట్గా జాయిన్ చేసుకుంటే మనకి బ్యాక్ సైడ్ ఖర్చు కనబడకుండా లుక్ చాలా బాగుంటుందండి. కలపకుండానే సెపరేట్గానే ఇలా జాయిన్ చేసుకోండి. ఈ విధంగా అటువైపు ఇటువైపు ఒక ఎల్ షేప్ వచ్చే విధంగా క్లాత్ని తీసుకొని ఈ చివరి వైపు జాయిన్ చేసుకొని
స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసాం కదా, ఇప్పుడు సేమ్ ఇదే విధంగా లైనింగ్ కూడా ఎల్ షేప్ వచ్చే విధంగా క్లాత్ని తీసుకొని చివరి వైపు స్టిచ్ చేసుకోండి. ఇటువైపు కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా సపరేట్గా స్టిచ్ చేసుకొని అప్పుడు కలుపుకొని స్టిచ్ చేసుకోవాలి. 2 క్లాత్లు ఖర్చు కనబడకుండా ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొత్త వారి కోసం సైడ్ జాయింట్లు ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో ఎండింగ్లో చూపిస్తానండి, మిస్ అవ్వద్దు. ఇప్పుడు ఈ 2 కూడా ఇలా యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకోండి. ఈ పై వైపున వేయండి క్లాత్ని. మెయిన్ ఫ్యాబ్రిక్ పై వైపున లైనింగ్ని ఖర్చు పైకి ఉండేలాగా వేసుకోండి. లైనింగ్ అయితే ఇదైతే పై వైపునే వేసుకోండి. ఇదైతే ఇలా దీనిపైన ఖర్చు మన వైపుకు ఉండేలాగా పెట్టుకుని వేసుకోండి. ఇప్పుడు కుట్టుకుని టర్న్ చేసుకోవాలండి. ఇది లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు వెనకకి తిప్పిన ఖర్చు ఏం కనబడదు మనకి. అంతా కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. మనం కటింగ్ చేసేటప్పుడే మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక 1/2 ఇంచ్ చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసాం కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత క్లాత్ని కట్ చేసుకుందాం. ఎప్పుడు కట్ చేసినా కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువే కట్ చేసుకోండి. స్టిచ్చింగ్ అయిపోయాక ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకొని టర్న్ చేసుకున్నాక ఇలా ఫోల్డ్ చేసుకొని రఫ్ చేసుకుంటూ చివర ఫినిషింగ్ బాగా ఉండేటట్టు ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. బాగా చివరికి వేసుకోండి కుట్టు. ఇప్పుడు టర్న్ చేసి యాజ్ ఇట్ ఈజ్ లైనింగ్ ఇక్కడ మనం ఇందాక కుట్టు వేసుకోలేదండి, పైన చంక జాయింట్ అయిపోయిన తర్వాత పైన ఒక కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ ఎలా ఉన్నది అలా ఒక కుట్టు వేసేసుకోవాలండి. మనం లైనింగే పక్కా కొలతలతో కట్ చేస్తాము. పై క్లాత్ని ఎక్స్ట్రానే కట్ చేస్తాం కదా, ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నది అలా కుట్టేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోండి. ఇప్పుడు చంక ముక్కలు ఈ విధంగా అతుక్కున్న నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. ఎక్కడా కూడా ఖర్చు కనబడదు, లోపల కూడా నీట్గా ఉంటుంది. ఈ విధంగా బాడీ పార్ట్ని ఇలా సెట్ చేసుకుని షోల్డర్ తిన్నగా ఈ మిడిల్ కట్ వచ్చే విధంగా పెట్టుకోండి, హ్యాండ్ మిడిల్ కట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎటు బ్యాక్ పార్ట్ ఎటు చెక్ చేసుకోండి. ఇటు ఫ్రంట్ పార్ట్ వచ్చింది కదా, ఇప్పుడు ఇటువైపు మనం చంకలోతు తీసుకోవాలి. ఇలా కుట్టేటప్పుడు తీసుకోండి. 1 ఇంచ్ ఇలా మిడిల్ కట్ నుండి పెట్టుకుని ఇలా కొలుచుకోండి. ఎక్కడి వరకు వస్తుంది. ఇదంతా ఎక్స్ట్రా క్లాత్ మనకి కటింగ్లో పోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఖర్చు. ఇప్పుడు ఈ 2 డాట్స్కి మధ్యలో ఒక డాట్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఈ విధంగా ఇలా డ్రా చేసుకుని మళ్ళీ ఇలా సన్నగా కలిపేయండి. ఈ విధంగా లోతు తీసుకున్నట్లయితే ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా ఉంటుందండి. స్టిచ్ అయిపోయిన తర్వాత ఇలా కుట్టేటప్పుడే మనం ఇలా సెట్ చేసుకుని చూసుకుని ఎటువైపు వస్తుందో చెక్ చేసుకొని లోతు తీసుకోండి. కొత్త వారి కోసం నేను ఈ విధంగా చెప్తున్నానండి, ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా. చాలామంది కుట్టిన తర్వాత లోతు బ్యాక్ వైపు అతికేస్తుంటారు. ముందే లోతు తీసుకుని ఇప్పుడు ఇలా చెక్ చేసుకోండి. ఈ ఫ్రంట్ బ్యాక్ ఇలా చెక్ చేసుకుని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఇప్పుడే కట్ చేసేసుకోండి. హ్యాండ్ అతికేసుకోండి. హ్యాండ్ అతికిన తర్వాత ఎక్కువ తక్కువ వచ్చిందంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడు నీట్ ఫినిషింగ్ రాదండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోండి. హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడే చివరి వైపు క్లాత్ని ఒకసారి సెట్ చేసుకుని చూసుకోండి. ఏమైనా 1/4 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్కువ ఉంటే అక్కడ మాత్రమే కట్ చేసేయండి, సరిపోతుంది. హ్యాండ్ జాయింట్ చేసిన తర్వాత ఎక్కువ తక్కువ వస్తే సైడ్ జాయింట్ చేసిన తర్వాత బ్యాక్ చిన్నగాను లేదా ఫ్రంట్ ఎక్కువగాను అలా వస్తుందండి. అందుకోసం జాయింట్ చేయకముందే సైడ్ పార్ట్స్ ఇలా ఒకసారి కలిపి చూసుకోండి. ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా డబుల్ స్టిచ్ చేసేసుకుని హ్యాండ్ జాయింట్ చేసుకున్నాం కదా, రెండో వైపు కూడా ఇదే విధంగా హ్యాండ్ జాయింట్ చేసుకోండి. ఈ విధంగా హ్యాండ్ జాయింట్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఈ చివరి వైపు మనం ఒక 1/2 ఇంచ్ పెట్టుకున్నామండి ఖర్చు కోసం, ఇలా మడత పెట్టుకోవడం కోసం, హెమ్మింగ్ కోసం. హ్యాండ్ చివరి వైపు అది ఇలా ఫోల్డ్ చేసుకొని మొత్తం ఈ చివరి వైపు ఎలాంటి కొలత లేకుండా ఈ చివరి వైపు ఒక కుట్టు వేసేసుకోండి. సన్నగా ఒక కుట్టు బాగా చివరి వైపు వేసుకోండి. అటువైపు చివరి ఒక కుట్టు, మళ్ళీ వేరే ఇంకొక సైడ్ కూడా అలాగే చివరి వైపు ఒక కుట్టు వేసేసుకోండి. కొత్త వారి కోసం అండి ఇది. ఈ విధంగా అటు చివర ఒక కుట్టు, ఇటువైపు చివర ఒక కుట్టు వేసుకుని కుట్టుకున్న తర్వాత బాడీ జాకెట్ మెజర్మెంట్తో ఏ విధంగా కుట్టాలో చూపిస్తాను.
మా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయకుండా మాత్రం వీడియో చూసి వెళ్ళిపోవద్దు. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఆది జాకెట్ తీసుకొని మెజర్మెంట్ చూసుకుందాం. ఆది జాకెట్ తీసుకొని నడుం చుట్టుకొలత చెక్ చేసుకోవాలి. టేప్ తీసుకొని కాజాల పట్టీ ఉంది కదా, జాగ్రత్తగా చూడండి. కాజాల పట్టీ వదిలేయండి. వదిలేసి దాని పక్క నుంచి స్టార్ట్ చేయండి. టేపుతో ఇలా టైట్గా పట్టుకొని ఫిట్గా లాగుతూ ఇలా జాగ్రత్తగా చివరి వరకు చెక్ చేయండి. హుక్స్లు పట్టీ ఉంటుంది కదా, అక్కడ వరకు. హుక్స్లు పట్టీ దాకా చెక్ చేస్తే ఎంత వచ్చింది? 34.5 ఇంచులు వచ్చిందండి. మనకి మొత్తం 34.5 ఇంచులు రావాలి నడుము చుట్టుకొలత. ఇప్పుడు కూడా దీన్ని అలాగే చెక్ చేయండి 34.5 వరకు. ఇది కూడా కాజాల పట్టీ వదిలేసి చెక్ చేయండి. 34.5 ఎక్కడికి ఉందో చెక్ చూడండి. ఇక్కడికి ఉంది 34.5. ఇంకా ఇదంతా మనకి ఎక్స్ట్రా ఎంత వచ్చినదో ఒకసారి కౌంట్ చేద్దాం. 1 2 3 4 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చిందండి. ఇప్పుడు మనకు వచ్చిన 4 ఇంచెస్ని 4 ఫోల్డింగ్ చేయాలి. అంటే దీన్ని 4 మడతలు వేసేద్దాం. ఇలా వేసేసి ఇప్పుడు ఈ కుట్టు వేసాం కదా, క్రాస్ బెల్ట్ జాయింట్ దగ్గర చివర ఖర్చు దగ్గర, ఆ చివరి కుట్టు దగ్గర ఫోల్డింగ్ ఇలా పెట్టండి. కరెక్ట్గా ఎంత ఎక్కువ ఉన్నదో 4 మడతలు వేసామంటే ఈ 4 చోట్ల మనం మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇటువైపు మరలా సేమ్ ఇటువైపు మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా అటువైపు కూడా ఎంతైతే ఉందో అంతా మరలా మార్క్ చేసుకోవాలి. సేమ్ ఆ కుట్టు తినంగా కుట్టు పెట్టేసేయండి. ఇలా డాట్ తినంగా డాట్ పెట్టేసేయండి. మళ్ళీ డాట్ పెట్టేయండి. మనం మొత్తం నడుము మీద చుట్టూ ఎంత లూజ్ ఉందన్నమాట. ఇక్కడి నుంచి మనం హ్యాండ్ చంక మార్క్ చేసుకుందాం. నేను చెప్పిన విధంగా మార్క్ చేసుకుని కుట్టుకున్నట్లయితే టైట్ కానీ లూజ్ కానీ అవ్వదండి. నీట్గా ఆది జాకెట్ ఎలా అయితే ఉందో అలా సెట్ అయిపోతుంది. ఇలా జాయింట్ చేసిన కాడి నుంచి ఇలా పట్టుకోండి. నేను హ్యాండ్ 1/4 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టానండి. ఇప్పుడు హ్యాండ్ చివర ఎక్కడుందో డాట్ కరెక్ట్గా ముడతలు లేకుండా సెట్ చేసుకుని ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఉంది. సేమ్ మిడిల్లో కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. ముడతలు రాకుండా సెట్ చేసుకుని అరిచేయితో ఇలా సెట్ చేసుకోండి. ముడతలు రాకుండా సేమ్ ఇంతకుముందు కటింగ్ చేసేటప్పుడు మనం ఏదైతే డ్రా చేసామో ఆ లైన్ దగ్గర కరెక్ట్గా సెట్ అయింది చూసారా. ఇప్పుడు చంక కూడా అదే విధంగా షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి కొలుచుకోవాలి. ఫ్రంట్ పార్ట్ చంక కొలిస్తే ఫ్రంట్ పార్ట్ చంకే ఆది జాకెట్ నుంచి తీసుకోండి. బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్ చంక తీసుకోండి. ఇంకా ఇక్కడికి వచ్చిందండి. నేను ఏదైతే కటింగ్ చేసేటప్పుడు చాక్ పీస్తో డ్రా చేసానో అదే డ్రా చేసిన లైన్ దగ్గరికి వస్తుంది చూసారా కుట్టు. మనం కటింగ్ స్టిచ్చింగ్ అంతా కూడా పక్కా కొలతలతో చేస్తే సేమ్ వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ కింద మనం మార్కింగ్ చేసాం కదా నడుము చుట్టు కొలత దగ్గర, ఆ మార్కింగ్ని చంక దగ్గర మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా కలిపేసుకోండి. ఇది మనకి మెయిన్ స్టిచ్చింగ్ లైన్ అండి. దీని మీద వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫ్రంట్ పార్ట్ కొలుచుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ చంకే తీసుకోండి ఆది జాకెట్ది. బ్యాక్ పార్ట్ కొలిచినప్పుడు బ్యాక్ పార్ట్ చంకే తీసుకోండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. సేమ్ ఇదే విధంగా మరలా ఇంకొక వైపు కూడా కుట్టు వేసుకుందాం. ఇలా హ్యాండ్ని ఇలా ముడతలు రాకుండా చూసుకోండి. కరెక్ట్గా పెట్టుకోండి. ఆవిడ నాకు ఆది జాకెట్ ఇచ్చినామే ఎక్స్ట్రానే పెట్టమన్నారు. హ్యాండ్ ఎంత ఉంటే అంత పెట్టేమన్నారండి. కొంచెం ఆది జాకెట్ మీద ఎక్స్ట్రానే వచ్చింది. ఇలా హ్యాండ్ చివరి లూజు మిడిల్ లూజు మార్క్ చేసుకుని చంక కూడా ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా కరెక్ట్గా ఫింగర్స్తో ఇలా టైట్గా సెట్ చేసుకుని మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ చివరి వైపు ఈ చివర ఇక్కడ ఉందండి డాట్. ఈ డాట్ని ఈ విధంగా స్ట్రైట్గా డ్రా చేసిన లైన్ మీద స్టిచ్ వేసుకోండి. కొత్త వారికి బాగా ఉపయోగపడుతుందండి ఇది. సైడ్ జాయింట్ దగ్గర చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కరెక్ట్గా రాదు ఈ సైడ్ ఫినిషింగు. ఈ విధంగా చేసుకుని కుట్టుకోండి. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది లేనిది మనం టేప్తో చెక్ చేసుకుందాం. 34 ఇంచెస్ రావాలండి మనకి. 34 ఇంచులు. ఈ కాజాల పట్టి వదిలేయండి. ఈ ఆది జాకెట్తో కొలిచేసుకున్నా పర్లేదు, టేప్తో కొలిచినా పర్లేదు. ఇప్పుడు ఆది జాకెట్తో కొలుస్తున్నాను. టైట్గా పట్టుకుని ఈ విధంగా కొలుచుకోండి. ఇప్పుడు ఇది కరెక్ట్గా వచ్చేసిన తర్వాత చూడండి కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు సైడ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం 2 లేదా 3 కుట్లు వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా రెడీ అయిందండి.
మా ఛానల్ మీకు నచ్చితే, మా వీడియో మీకు అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్లీజ్ లైక్ మై వీడియో. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.